బకాయిలు వెంటనే చెల్లించాలని అదేవిధంగా స్కీమ్ రోజుకు జీవ చేసి దాదాపు 6,000 మంది 6 లక్షల మంది విద్యార్థుల కోర్సులు అయిపోయిన వారికి సర్టిఫికెట్లు కాలేజీలు నిండిపోయింది. బకాయిలు ఇవ్వకపోవడం వల్ల చదువు ఉన్నత చదువుల కోలేక జాబ్లకు పోలేక విద్యార్థులు అంత కష్టాల పాలవుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు బీసీ వ్యతిరేక వైఖరి విద్యార్థి ఫీజు పథకానికి వ్యతిరేక వైఖరి మార్చుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమము తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువైతుంది. అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా పిల్లలు చదువుకుంటున్నారు, సమాజంలో మార్పు వస్తుంది. అందుకే అన్ని పార్టీలు కూడా నిన్న బీజేపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు 40 గంటల దీక్ష చేస్తుంది. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీసీలు కూడా పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మన పిల్లలు చదవద్దా? చదువుకుంటే ఓర్వ లేకపోతే ఏమిటి ఇంత దుర్మార్గమా? బీసీలకు మంత్రి పదవులు వద్దు, బీసీలకు చైర్మన్ పదవులు వద్దు, బీసీలు చదువుకోవద్దు, ఉద్యోగాలు వద్దు, ఆఖరికి సర్పంచ్ పదవులలో తీసేయగలుగుతారు. బీసీలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఎన్నో రోజులు మీరు అంచిపెట్టలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ మనసు మార్చుకో. లేని పక్షంలో ఇంకా మేము మర్యాద ఇస్తున్నాం, అడ్డగొలిగా మాట్లాడతలేం, విమర్శిస్తలేం. నీ మనసు మార్చుకొని వీధుల స్కీమ్ పై ఉండని పదాపంచలు కావాలి డౌట్స్ అన్ని. ఏం చదువుకుంటున్నారు పిల్లలు? చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడానికి నీకు ఎందుకు ఇబ్బంది? భూములు అమ్ముతున్నావు, 4 లక్షల కోట్లు అప్పులు తెచ్చిర్రు. ధనిక రాష్ట్రం, ఐటీ కంపెనీలు వచ్చినాయి, నెలకు 20,000 కోట్ల బడ్జెట్ ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తున్నారు. సంవత్సరానికి 2,500 కోట్లు, 500-600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 2,000 కోట్లు ఇవ్వడానికి మీ ఇస్తుందా? మంత్రులు ఒక్క మంత్రి దగ్గర దాడిస్తే 10,000 కోట్లు వస్తాయి. లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతుంది. రాష్ట్రాన్ని దోపిడీ చేసినాయి. ఈ విధంగా ఈరోజు ఫీజులు స్కాలర్షిప్లు అడుగుతున్నాం. రేపు అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసుల ముట్టడి, దాదాపు మాకు ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 300 సెంటర్ల జరుగుతుంది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు ఉంటుంది. ఇది ఇంతకే ఆగదు, కంటిన్యూ చేస్తాం. ఈరోజు బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓపెన్ గా రావాలి. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు కూడా ఒక రోజు దీక్ష చేయాలని చెప్పి కూడా నేను ఈ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం వాళ్ళ విద్యార్థి విభాగాలు గొడవ చేస్తున్నాయి, ఏబీపీ పెద్ద ఎత్తున గొడవ చేస్తుంది. అందరూ కూడా ఈరోజు లక్షల మంది విద్యార్థుల కడుపు వచ్చే స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, చదువుకోకుండా చేసి ఈ కుట్రకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆదేశాల మేరకు ఇలా అన్ని కలెక్టరేట్ల ఆఫీసులు ముట్టడించడానికి ప్రధాన ఉద్దేశం గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా ముఖ్యమంత్రి గారు అంటారు, నేను అమెరికాకు పోకుండా నాకు అవకాశం ఇవ్వలేదు, యూనివర్సిటీలు తిరిగి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే ఆలోచనతో ఉన్నా అని చెప్పిండు. అయ్యా, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లే ఇస్తలేవు. నువ్వు అమెరికాకు వెళ్ళి విద్యార్థుల పేరు మీద అమెరికాకు వెళ్ళి ఏం సాధించి ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు 3 సంవత్సరాల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పాత పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగించాలి. అదేవిధంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ రద్దు చేయాలి, జీవో నంబర్ 9 రద్దు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున 14 లక్షల మంది విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఇక కలెక్టర్ ఆఫీసులు, ఈ ఆర్డీఓ ఆఫీసులు కాదు, ఇక ఎమ్మెల్యే ఆఫీసులు, అదేవిధంగా ప్రగతి భవన్, సీఎం ఆఫీసులు ముట్టడించడానికే సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.